హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉండేది కదా వీడియో ఏంటంటే హౌ ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. సో వీడియో ఎండ్ వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి, మీకైతే అస్సలు బోర్ కొట్టదు అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్ది అనమాట. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూసి సో ఎస్ టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం. నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశానంటే, నాకేంటంటే ముందు నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ అన్నా యూట్యూబ్ అన్నా లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా నాకు బాగా ఇష్టం అనమాట. సో అదే ఇష్టంతో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటూనే ఉన్నా, కానీ ఎప్పుడు స్టార్ట్ చేయలేదు అనమాట. రీసెంట్ గా అయితే స్టార్ట్ చేశాను. బట్ రీసెంట్ గా ఏమైందంటే కోవిడ్ టైంలో మా చెల్లికి ఎక్కువ డాన్స్ అంటే ఇష్టము. సో తను ఏంటంటే డాన్స్ వీడియోస్ చేస్తాను నేను, నువ్వు యూట్యూబ్ లో పోస్ట్ చేయి, ఎడిటింగ్ వర్క్ అంతా ఎడిటింగ్ అంతా నువ్వు చూసుకో, ఇంకా ఎడిటింగ్ వర్క్ అంతా నేను చూసుకునేదాన్ని, ఇంకా డాన్స్ మాత్రం మా చెల్లి చేసేది అనమాట. సో ఇంకా మొత్తం అంతా నేను చూసుకుంటూ ఉండేదాన్ని. అది స్టార్ట్ చేసిన 1 month లోనే మాకు 350 to 400 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారనమాట. నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. మాకు అప్పుడు చిన్నప్పుడు కదా, మాకు అంతేం తెలీదు ఎలా చేయాలి ఏంటి అని. బట్ ఇలా మేము మాకు నచ్చినట్టు మాకు వచ్చిన కొంచెం నాలెడ్జ్ లో చేసినా సరే చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అంతా మంచిగా నడుస్తుంది అనుకున్న టైంలో సడన్ గా మాకు బ్రేక్ డౌన్ పడిపోయింది అనమాట. ఎందుకంటే మా ఫోన్ డ్యామేజ్ వచ్చింది, దాన్ని రిపేర్ చేయించాలని అనుకున్నాము. రిపేర్ చేయించిన తర్వాత లైక్ రిపేర్ చేస్తున్నప్పుడు మాకు వాళ్ళు చెప్పారనమాట, మీకు ఇందులో ఉండే డేటా అనేది ఏం రాదు, లైక్ మెయిల్స్ కూడా ఫొటోస్ అన్ని పోతాయి అని చెప్పారు. చాలా బాధేసింది సడన్ గా ఇలా చెప్పేసరికి. సో ఇంకా అలా 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 అది అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పటికీ కూడా అది రాలేదు. లైక్ నేను చూస్తున్నా వస్తదేమో అని చెప్పి. నాకు మెయిన్ గా నేను ఏ మెయిల్ పెట్టానో కూడా నాకు గుర్తుకు రావట్లేదు దానికి. సో ఇంకా అందువల్ల అది అలా పోయింది. అది అయితే ఇంకా పోయింది అనమాట యూట్యూబ్ అకౌంట్. బట్ సమ్ టైమ్స్ చూసుకున్న దాన్ని, అయ్యో మళ్ళా నువ్వు ఇప్పుడు ఉంటే కనుక రీసెంట్ గా ఒక 5K 10K అన్నా క్రాస్ చేసే వాళ్ళమేమో. కోవిడ్ టైం అంటే ఇప్పటికి మినిమం 5 to 6 years అన్నా అవుతుంది కదా. సో లైక్ కొంచెం ఇంకా ఎక్కువగా అయ్యేదేమో అనుకున్నాం. బట్ నో వర్రీస్, ఎందుకంటే ఇప్పుడన్నా నేను స్టార్ట్ చేశాను ముందుకు వచ్చి. సో అది కొంచెం నాకు మంచిగా అనిపించింది అనమాట. బేసిక్ గా మన నుంచి ఎవరు మనకి అంటే సపోర్ట్ ఇచ్చినా లేకపోయినా సరే, నా వరకు నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వాలని నేను అనుకోను. ఎందుకంటే నా ఓన్ స్టాండర్డ్ మీద నేను స్టాండ్ అవ్వగలను అని నాకు నమ్మకం ఉంది. అది దేని సైడ్ నుంచి అన్నట్టు స్టడీ అన్నా, ఇటు ఈ స్కిల్స్ అన్నా, ఏదైనా సరే నా ఓన్ గా నేను ఇది అవ్వగలను అనమాట. నాకు మెయిన్ గా ఇప్పటి వరకు సపోర్ట్ చేసింది అయితే మా మమ్మీ డాడీ, నా ఫ్యామిలీ అన్నమాట. మెయిన్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ బాగా ప్రతి ఒక్కరు నా రిలేటివ్స్ కానీ, నాకు దొరికిన ఫ్యామిలీ మొత్తం ఇప్పటిదాకా నాకు ఎంకరేజ్ చేస్తూనే ఉందన్నమాట. ఏ రోజు నా మమ్మీ సైడ్ ఫ్యామిలీ కానీ, నా డాడీ సైడ్ ఫ్యామిలీ కానీ ఏ రోజు ఎందుకు ఇది అని చెప్పి అన్నది లేదు. నేను చాలా హ్యాపీ అండ్ చాలా బ్లెస్డ్ అన్నమాట. ఇంత మంచి మమ్మీ డాడీ ఉన్నందుకు నాకు నిజంగా చాలా హ్యాపీ అవుతాను. ఏ రోజైనా సరే నేను లైక్ మమ్మీ వీడియోస్ తీసుకుంటున్నా, డాడీ వీడియోస్ తీసుకుంటున్నా అంటే ఓకే మా షెల్ గో, ఓకే చేసుకో, మంచిగా చేసుకో అంటారే తప్పితే ఏ రోజు ఎందుకు వీడియోస్ వద్దు అని చెప్పింది లేదనమాట. నిజంగా దానికైతే హెడ్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కూడా చెప్తాను. అండ్ మెయిన్ గా ఏంటంటే నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను అంటే, ఫస్ట్ మేము ముందు నుంచి చేద్దాం అనుకుంటున్నాం కదా, కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక మంచి అకేషన్ వస్తే ఆ రోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అకేషన్ కోసం చూస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ June 20th మేము టెంపుల్ కి వెళ్ళాం అనమాట. జంగారెడ్డి ఆంజనేయ స్వామి టెంపుల్ కి, ఇంకా చిన్న తిరుపతికి వెళ్ళాము, ద్వారకా తిరుమలకి. ఇంకా అప్పుడు నేనైతే స్టార్టింగ్ కావాలి అంటే ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో. నా ఫస్ట్ రీల్ ఏంటంటే మేము జంగారెడ్డి ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళిన రీలే నేను పోస్ట్ చేశాను. అదే యూట్యూబ్ బ్లాగే నేను పోస్ట్ చేశాను. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట, ఒక మంచి ఏదన్నా ప్లేస్ కి వెళ్తే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి. సో ఫస్ట్ నేను ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి స్టార్ట్ చేశాను. నేను ఆంజనేయ స్వామిని ఎక్కువ ట్రస్ట్ చేస్తాను కాబట్టి సో నా ఫస్ట్ వీడియో అదే ఉండాలనుకున్నా. సో అదే అనమాట. నాకేంటంటే లైక్ నార్మల్ గా ఏదైనా డాన్సింగ్ రీల్స్ అనుకోండి, సింపుల్ గా ఎడిటింగ్ కాబట్టి నాకు వచ్చు. అంతేగాని ఇలాగా నార్మల్ గా ఇలా కంటెంట్ స్టెప్స్ తీసుకుని అదంతా ఒకే పార్ట్ లాగా చేసి చేయడం నాకు రాదు. సో ఇంకా నా ఫస్ట్ వీడియో నుంచి ఒక
5 to 6 వీడియోస్ వరకు హర్షి ఉండిద్ది కదా, సో హర్షిని చేసింది అనమాట. సో ఇంకా చాలా వరకు తను నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. సో మాక్సిమం తనే చేసింది 5 to 6 వీడియోస్ మొత్తం. ఇంకా ఆ తర్వాత స్లోగా నేను నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే మనమే కదా, యూట్యూబ్ ఛానల్ మనదే కదా, సో నేనే మొత్తం చూసుకోవాలి కదా. సో అలా ఎన్నిసార్లు ఎంత మందికి చెప్తాను వీడియో ఎడిటింగ్ చేయమని. నా దగ్గర చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చాలా బాగా ఎడిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, అవి కూడా నాకు తెలిసిన వాళ్ళే కొన్ని చేస్తూ ఉంటారు. సో ఇవి ప్రతిసారి వాళ్ళని అడగాలంటే అడగలేము కదా, ఏదన్నా ఒక అకేషన్ ఉండి అప్పుడు అడిగితే కనుక బాగుంటది. సో ప్రతిసారి నేను హర్షిని అండ్ మా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకుండా ఉంది కాబట్టి నేను ఎడిట్ చేయడం నేర్చుకున్నాను అనమాట. నాకు ఇంతవరకు ఎడిట్ చేయాలి అంటే చాలా చిరాకుగా ఉంటుండే. ఎందుకంటే అమ్మో ఏంటి ఇంత స్టెప్సా, ఇంత ప్రాసెసా, నాతో కాదు అని అనుకునేదాన్ని. ఇంతవరకు ఎవరన్నా ఏదన్నా చిన్న ఎడిట్ చేయమన్నా సరే, ఈవెన్ మా చెల్లి ఎడిట్ చేయమన్నా సరే నేను చెయ్యను, ఇప్పుడు నా వల్ల అవ్వదని చెప్పేదాన్ని. కానీ నా వరకు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే అబ్బా ఎంత బాగుండిద్దా ఎడిటింగ్ అనిపిస్తుంది. నిజంగా కొన్ని వీడియోస్ అసలు గంటలు కూర్చొని ఎడిట్ చేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు. మా మమ్మీ వాళ్ళు కూడా షాక్ అనమాట. ఇంతవరకు అసలు నువ్వు ఏం చేసేదానివి కాదు, ఎడిటింగ్ అంటే నాకు నచ్చదు, నేను చేయను అని చెప్పేదానివి. ఇప్పుడు ఏంటి ఇంత బాగా చేసుకుంటున్నావు అంటే, ఒకటే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు మమ్మీ అని చెప్పేదాన్ని. నిజంగా మీకు కూడా అంతేనా? అయితే కానీ నాకు కామెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా నేను ఇదే వీడియోలో చెప్పేస్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్, నాకు ఏదో మనీ వచ్చేయాలి, నేను ఏదో పాపులర్ అయిపోవాలి, నాకు ఏదో వచ్చేయాలి అని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చెయ్యలేదు అసలు. మెయిన్ రీజన్ బికాజ్ నన్ను చూసుకోవడానికి మమ్మీ డాడీ ఉన్నారు, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు నన్ను చూసుకుంటారు. తర్వాత నాకు జాబ్ వచ్చింది, నేను చూసుకోగలను, నాకు ఏదో దీని ద్వారా ఏదో వచ్చేసిద్ది అని చెప్పి నేను స్టార్ట్ చెయ్యలేదు. మెయిన్ రీజన్ నేను చేయడానికి ఏంటి అంటే, మేము డైలీ రొటీన్ ఏదో ఒకటి చేసుకుంటాం డైలీ. అండ్ డైలీ మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఎక్కువ బయట నుంచి మేము తెచ్చుకోమన్నమాట, ఎందుకంటే మమ్మీ మా చెల్లి డాడీ బాగా చేస్తారు ఫుడ్స్ అన్ని కూడా. సో అవి చేసే అన్ని కూడా మనకి గుర్తుండుకోవడానికి మనం యూట్యూబ్ లో ఎందుకు పెట్టకూడదు, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాము, బయటకి బాగా వెళ్తూ ఉంటాము, అన్ని ఎక్కువ చేస్తూనే ఉంటాం అనమాట. అవన్నీ లైక్ గ్యాలరీలో స్టోర్ చేసుకోవచ్చు, కాదంటలేదు. కానీ మన మెమరీస్ మనతో పాటు అందరికి తెలియాలి. అందరు ఓకే వీళ్ళు ఇలా ఉంటారా, వీళ్ళ పద్ధతులు ఇవి, ఇది ఇలా ఉంటారా అని చెప్పి తెలుసుకోవాలి, మీ అందరికి చూపిద్దామనే చెప్పి నేను ఎస్పెషల్గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సక్సెస్ అనేది మనకి ఇప్పుడే వచ్చేది. ఇప్పుడు నేను ఏదో ఒక రీల్ పోస్ట్ చేశాను, లేదా సెకండ్ రీల్ పోస్ట్ చేసా, థర్డ్ రీల్ పోస్ట్ చేసా, లైక్ అన్నిటికీ 100s లోనే వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి ఎప్పుడు మనం ఆగకూడదు. మెయిన్ గా చెప్పాలి అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యము. ఒక 2 రీల్స్ పెట్టు, 3 రీల్స్ పెట్టినా, 4 రీల్స్ పెట్టినా, 5 రీల్స్ పెట్టినా అవ్వట్లేదు అంటే మనం వదలకూడదు. ఏదో మిస్టేక్ చేస్తున్నాం, మనం ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసుకుని మళ్ళా సెకండ్ స్టెప్ కి వెళ్ళడం బెటర్. గానీ అలా కాకుండా నేను ఫస్ట్ పెట్టిన దానికే టాప్ లెవెల్ వ్యూస్ రావాలి, సెకండ్ పెట్టిన దానికి ఫస్ట్ పెట్టిన దానికంటే ఇంకా ఎక్కువ వ్యూస్ రావాలి అనేది అయితే మీరు అనుకోకండి. బికాస్ యూట్యూబ్ క్రైటీరియా అనేది ఒక్కొక్కలా ఉండిద్ది. మనం పెట్టేది ఇంతవరకే రీచ్ అయితే ఇంతవరకు వ్యూసే వస్తాయి, కానీ ఇంతవరకు రీచ్ అయితే అంతవరకు వ్యూస్ అనేటివి అయితే వస్తాయి. మీరు ఎప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వకండి. మెయిన్ గా నా మెమరీస్ అన్ని లైఫ్ టైం గుర్తుండిపోవడానికి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కాకపోయినా ఒక 3 to 4 years అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటూ ఉండేది ఇవే, ఈ బ్యూటిఫుల్ మెమరీస్ అన్నమాట. లైక్ ఒక 4 to 5 years అయిపోయిన తర్వాత మనం మంచిగా సెట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఓకే నేను అప్పట్లో ఇలా చేసేదాన్నా, ఇలా మాట్లాడేదాన్నా అని చెప్పని చాలా బాగుండిద్ది అనమాట. మెమరీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగా అనిపించింది. కావాలంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా స్టార్ట్ చేయండి, మీరు కూడా మెమరీస్ క్రియేట్ చేసుకోండి, ఎవరు కాదండి కదా. అంతేకాని ఒకళ్ళు చేస్తున్నప్పుడు ఎవరు దయచేసి డిసెంకరేజ్ అయితే చేయకండి. మెయిన్ గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే నా హ్యాపీనెస్. నా గురించి అందరికి తెలుసు, ఎందుకంటే నేను ఇంట్లో ఏం పనులు చెయ్యను, లైక్ మమ్మీ చెల్లి మొత్తం అంతా చూసుకుంటారు. ఇంకా ఇంట్లో లెగడం, తినటం, పడుకోవడం, ఫోన్ చూడడం అంతే, అంతకుమించి నేనేం చెయ్యను. సో ఇంకా అలా కాకోకుండా మనం ఏదైనా ఒక ఓన్ గా ఏదైనా క్రియేట్ చేసుకుంటే లైక్ మన ఫోకసింగ్ అంత పక్కకి వెళ్ళిద్ది కదా అని చెప్పని నేను స్టార్ట్ చేశాను. మెయిన్ గా
నాకు చిన్నప్పటి నుంచి ఇలా యాక్టింగ్ అన్నా ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నా నాకు బాగా ఇష్టము. ఇంకా దానికి తోడు నాకు మా చెల్లి సపోర్టింగ్ అనేది బాగా ఉండిద్ది. లైక్ నేను ఏదైనా అప్పుడు ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా సరే ఇంకా తను నాకు చెప్పుద్ది అనమాట, సిరి ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెప్పు అని చెప్పి. నిజంగా మనకి అలా పక్క నుంచి అలా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండాలన్నది కూడా చాలా గ్రేట్ అన్నమాట. ఇంకా మా మమ్మీ మా డాడీ కూడా చెప్తారు, మెయిన్ గా మా మమ్మీ ఎక్కువ చెప్పుద్ది అనమాట, ఇలా చెయ్యి అని చెప్పి. నిజంగా చాలా బెస్ట్ అని చెప్పి అనిపిస్తుంది నాకు ఇలాంటి బ్యూటిఫుల్ మమ్మీ డాడీ సిస్టర్ బ్రదర్ దొరికినందుకు. అండ్ ఇంకా చెప్పాలి అంటే చాలానే చెప్పుకోవచ్చు. సో ఇంకా వన్ ఆఫ్ ద రీజన్ అయితే అదే అన్నమాట. ఇంకా ఇది మొత్తం నేను ఎప్పుడు కూడా నా వీడియోస్ కూడా ఎక్కువ అంత రీచింగ్ ఏమి ఉండట్లేదు. లైక్ ఓకే కొన్ని 1K 2K కొన్ని వెళ్తున్నాయి, కొన్ని వెళ్తున్నాయి అని చెప్పని ఓవర్ హ్యాపీనెస్ అయిపోయి లైక్ కొన్ని వెళ్తలేదు అని చెప్పని డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు అవ్వకూడదు. ఎందుకంటే పర్టికులర్ టైం రావాలి, ప్రతి ఒక్కరికి రీచ్ అనేది రావాలంటే టైం అనేది పట్టిద్ది పక్కాగా. సో ఆ టైం కోసం వెయిట్ చేయాలి తప్పితే మనము పెట్టిన వెంటనే వచ్చేయాలి సక్సెస్ అయిపోవాలి అని అయితే అనుకోకండి. ఎప్పుడు గ్రోతింగ్ అనేది ఒకేసారి వచ్చేది, స్లోగా మనకి గ్రోత్ అనేది వచ్చింది. ఎప్పుడు కూడా ట్రై చేసి వదిలేయకండి. లైక్ ట్రై చేస్తూనే ఉంటే ఏదో ఒక రోజు పక్కాగా వచ్చింది అనమాట. అండ్ నా లైఫ్ లో కూడా చిన్నప్పుడు నేను అంతే. లైక్ చిన్నప్పుడు ఏంటంటే నేను ఇలా ప్రతి దానిలో పార్టిసిపేట్ చేసేసేదాన్ని. లైక్ ఏది ఉన్నా సరే నేను చిన్నప్పటి నుంచి అన్ని ట్రై చేసేస్తూ లైక్ ఏది వదలలేదన్నమాట. లైక్ స్టిల్ దాని మీద ఫోకస్ చేస్తూనే ఉండండి, కష్టపడుతూనే ఉండండి. అండ్ నాకు మెయిన్ గా స్టడీ అంటే ఇష్టం బాగా. ఆఫ్టర్ స్టడీ తర్వాత నాకు ఇంకా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవన్నీ ఇష్టం అన్నమాట. ఇంకా ప్రెసెంట్ అయితే నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, ఆ గోల్స్ రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా నన్ను బ్లెస్ చేయండి, మంచిగా స్టేజ్ కి వెళ్ళాలి అని చెప్పి. అండ్ మెయిన్ గా చెప్పాలి అంటే యూట్యూబ్ అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే వెనక సపోర్ట్ అనేది చాలా ఉండాలి, అండ్ మన వెనక పుష్ చేసే వాళ్ళు చాలా మంది ఉండాలన్నమాట. ఒక్కళ్ళమే చేయాలి అంటే అది అవ్వదు. అండ్ మనము పోస్ట్ చేసిన వెంటనే వచ్చేయాలి అని ఎప్పుడు అనుకోకండి. సక్సెస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది వచ్చిద్ది. చిన్న యూట్యూబర్స్ ప్రతి ఒక్కళ్ళు చిన్న నుంచే కదా పైకి వెళ్ళేది. లైక్ చాలా మంది యూట్యూబర్స్ మనకంటే పెద్దగా ఉన్నారు అంటే వాళ్ళు చిన్నప్పుడు ఎంతో కష్టపడి ఉంటేనే ప్రెసెంట్ ఈ స్టేజ్ కి వచ్చి ఉంటారు. అండ్ నేను కొంతమంది యూట్యూబర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. లైక్ నేను కూడా వాళ్ళ అవ్వాలి అనుకుంటాను. సో చూద్దాం. అంటే నేను ఇంకా స్టార్ట్ చేసి 1 year కూడా అవ్వలేదు. లైక్ రేపు June 20th 1 year అవుతుంది. సో చూద్దాం. ఈ లోపు 500 సబ్స్క్రైబర్స్ నన్ను బీట్ చేయగలుగుతానో లేదు. చేస్తే ఓకే, చేయలేకపోయినా సరే నేను వర్రీ అవ్వను అనమాట. ఎందుకంటే కొంతమందికి 1000 members ని బీట్ చేయడానికో లేదా 500 సబ్స్క్రైబర్స్ ని బీట్ చేయడానికో 1 year పట్టిద్ది, లేదా 1.5 year పట్టిద్ది, లేదా 2 years పట్టిద్ది. నాకు 2 years పట్టినా ఓకే, 1.5 year పట్టినా ఓకే, ఇంకా ఎక్కువ పట్టినా ఓకే. ఇంకా చెప్పుకోవాలి అంటే మన గురించి చాలా ఉండిద్ది. అండ్ ఇప్పటి వరకు చెప్పిందంతా మీరు కూడా వినండి. అండ్ విని మీకు నచ్చితే కనుక వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా మీకు దేని గురించి అన్న డౌట్స్ ఉన్నా లేదా ఇంకా దేని గురించి అన్న మీరు తెలుసుకోవాలి అనుకున్నా సరే నాకైతే కామెంట్ చేయండి. పక్కా నాకున్న నాలెడ్జ్ లో నేను ఐ విల్ గివ్ మై లెవెల్ బెస్ట్ అని చెప్తాను. ఇంకా ఓకే, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.